హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నైట్ టైం అండి. ఇది గుదేబియాలో అండి. మా ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారండి. ఆయన ఐడీ కార్డ్ ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఇంట్లో మిస్ అండి వాలెట్ అనేది ఇంట్లోనే ఉంది. ఆయన మార్కెటింగ్ అని వెళ్ళాడు. ఆడ పోలీస్ చెకింగ్ చేశారు. అక్కడ పోలీసులు గివ్ మీ యువర్ ఐడీ కార్డ్. ఓహ్! సార్ ఐ యామ్ ఫర్గెట్ ద మై ఫోన్ చెప్పినా ఇనలే. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళాం మేము. నైట్ బై వెహికల్ ఫోన్ చేశాడు. మా నెంబర్‌కి కాల్ వచ్చింది. ఇట్లా మీకు పర్సన్ ఐడీ కార్డు ఇస్తే విడిచిపెడతామని. ఓకే ఫ్రెండ్స్. వెళ్తున్నాం. మాకు తెలిసిన కొంచెం సిఐడిల ఆఫీస్‌లో వర్క్ చేస్తాడు. ఆయనను తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరనంటే 2 కిలోమీటర్లు బై వాక్ వెళ్తున్నాం. వెహికల్ కూడా అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ అనట్లేదు. అందరు ఇవాళ హాలిడే ఉంది కాబట్టి అందరు కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నారు. ఫోన్ ఆన్సర్ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్. ఎవరైనా బేరంలో కానీ గల్ఫ్ కంట్రీలో కానీ ఐడీ కార్డ్ అనేది 100% మీ పాకెట్లో ఉండాలి. చూడండి ఈ నైట్ టైంలో ఎంత ఇబ్బంది. కంట్రోల్ రూమ్ నుంచి నో ప్రాబ్లం ఐడీ కార్డు తీసుకెళ్ళి మీ పర్సన్ అని చెప్పారు పోలీసులు. మేము వెళ్తున్నామండి. ఈ మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంది బై వాక్. నైట్ టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా గల్ఫ్లో కానీ వితౌట్ ఐడీ కార్డ్తో బయట తిరగకండి ప్లీజ్, మై రిక్వెస్ట్. ఎందుకని ఈ హెడేక్లో 100% ఇది బాగుండదు. మీరు దయచేసి ఎవరైనా సేఫ్టీగా ఉండండి. చెకింగ్ అనేది ఉంది ఎక్కువ శాతం ఇక్కడ. వితౌట్ వీసా వాళ్ళు అదర్ కల్లి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే చెకింగ్ ఉంది. టూర్ విజిట్ వచ్చి చాలా రోజుల నుండి ఇక్కడనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు బయట పనులు, అందుకే ఇక్కడ గవర్నమెంట్ చెకింగ్ అనేది చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను 100% చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు వీసా ఉన్న వాళ్ళైతే ఐడీ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది లోకల్ గుదేబియా పోలీస్ స్టేషన్లో పెట్టారట. మేము వెళ్తున్నాం. మాది మనమా మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి ఉన్నాం. ఇది వేస్ అండి, ఇది గుదేబియా రోడ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నైట్ టైంలో ఎక్కువ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. స్పాట్లో ఏమైంది, ఇది ఒక ల్యాండ్ నుండి ఫోన్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ మొబైల్లో చూపిస్తా అన్నట్టు ఎక్కడి నుంచి కాల్ వస్తుందని. పోలీస్ స్టేషన్ గుదేబియా అని చూపించింది. నేను నా ఐడీ కార్డు విత్ ఫ్రెండ్ని తీసుకెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కష్టాలు ఇలా గల్ఫ్లో. మా ఫ్రెండ్కి చెప్పాను నేను, ఇక్కడనే అన్నా నేను పోయేస్తా అన్నాడు. సరే వెళ్ళామన్నాక, కానీ బ్యాడ్ టైం. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, జరుగుతాయి. ఇది కూడా మనకు మంచిదే జరిగినా అని. గల్ఫ్లో ఇవన్నీ కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాడు భయపడుతున్నాడు. వాళ్ళు మాట్లాడలే, పోలీసులో మాట్లాడండి. చూద్దాం ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఇక. ఇంకా ఫ్రెండ్స్, ఇది బేరంలో ఇలా నైట్ టైం ఇది ఉంది. వెదరు గార్డెన్ ఉన్నాయి, ఇదంతా చెట్లు. బేరంలో ఇది క్లైమాక్స్ అండి. నైట్ టైం వచ్చేసి 7:40-50 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొంచెం బయట తిరిగేటప్పుడు డ్రింక్ చేసి కానీ వెహికల్స్ నడపకండి. బాగా చెకింగ్ ఉంది. అండ్ అదర్వైజ్ ఏంటంటే, నేను చెప్పేది ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ 11:30 తర్వాత డ్యూటీ అవుట్ సైడ్ చేయకండి. మినిస్ట్రీ పట్టుకుంటుంది, చెకింగ్ అనేది ఉంటుంది. 1 మంత్ ఓన్లీ. 12 బిలో అని. ఆఫ్టర్నూన్ టైం వర్క్ అలవట్లేదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4:30 ఇలా చేసుకోవచ్చండి. మై రిక్వెస్ట్, ఎవరైనా ఉంటే కంపెనీకి ఫైన్, మీకు కూడా జైలు వేస్తారు. ఇవన్నీ ఇబ్బందులు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి గల్ఫ్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ గురించి వచ్చినాం, హ్యాపీగా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్, ప్లీజ్ వాచింగ్ వీడియోస్ నైట్ టైం నుండి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ. ఓకే, సబ్స్క్రైబ్.